హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఈ సూపర్ టాపిక్తో మన లైఫ్ మొత్తం మారిపోయే పూర్తి వీడియో ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీకు ఏదైనా వర్క్ ఉంటే తర్వాత చూసేయండి. ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ మ్యాటర్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా తెలియజేస్తే నాకు కూడా ఒక మంచి విషయం తెలియజేశాను వీళ్ళకి అని నేను అనుకుంటున్నాను. మీరు పూర్తిగా చూస్తేనే తప్ప మీకు అర్థం కాదు. అర్థమైన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలని ఒక వీడియో మెసేజ్ పెట్టండి. వీడియో కింద చాలా హ్యాపీ. మీ అందరికీ హ్యాపీగా ఉంటుంది, నాకు హ్యాపీగానే ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉండి మీకు కింది నంబర్కైనా మెసేజ్ పెట్టండి. లేదా ఏదైనా నా నుంచి ఒక క్లారిటీ, ఒక వీడియో చేయాలి అనుకుంటే కానీ మీరు నాకు కింద మెసేజ్ పెట్టగలరని, ఈ మెసేజ్ పెట్టడం వలన నేను మీకు మంచి వీడియోస్ అందించి సూపర్గా చేయగలుగుతాను. ఈరోజు మ్యాటర్ ఒక సూపర్ ఫార్ములా. మనము ఒక ఉద్రేకంతో ఉన్నామా, లేకుంటే మధ్యస్థంగా ఉన్నామా, అసలు ఆధ్యాత్మికంలో ఉన్నామా, ఒక సత్యగుణంలో ఉన్నామా, ఏ గుణంలో ఉన్నాం? ఉద్రేకమైన గుణంలో ఉన్నామా, లేకుంటే మధ్యస్థంగా ఉండే గుణంలో ఉన్నామా, లేకపోతే పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయి ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో ఉన్నామా? ఎలా ఉంటే మనకు డబ్బు ఉంటుంది, ఎలా ఉంటే మనకు సక్సెస్ ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇవి ఏ నంబర్సు మనకు వీటిని మనకి ఇస్తాయి తెలుసుకుందాం. ఖచ్చితంగా తెలుసుకొని ముందుకు వెళ్దాం, చూద్దాం. అలాగే కొన్ని రూలింగ్ ప్లానెట్స్ ఉన్నాయి మనకు. మన లైఫ్లో రూలింగ్ ప్లానెట్స్ అనేటివి మన లైఫ్కి రూలింగ్ ప్లానెట్స్ మన ఇంట్లో, మన ఒంట్లో, మన మొబైల్లో. ఈ రూలింగ్ ప్లానెట్స్ చాలా ముఖ్యం. మీ అందరికీ డైలీ చెప్పేదే. కొత్త వారు ఉంటే క్లియర్గా చూసుకోండి. ఇవి మనకు రూలింగ్ ప్లానెట్స్ మన ఇంట్లో, మన ఒంట్లో, మన మొబైల్లో. ఈ 1, 4, 5, 6, 9 ఎక్స్ నంబర్, ఇవన్నీ ఖచ్చితంగా మన మొబైల్లో, మన ఇంట్లో, మన ఒంట్లో ఖచ్చితంగా ఉన్నప్పుడే మనకి ఒక రూలింగ్ క్రియేటర్, రాజు, శక్తినిచ్చేవాడు, ఇతను లేకపోతే మన లైఫ్ ఏమీ లేదు. సూర్యుడు మనకు లేకపోతే జీవజాలమే ఉండదు కొన్ని రోజులకి. అలా అంటే 1 నంబర్ మిస్ అయితే క్రియేటివిటీ, నాలెడ్జ్ ఉండదు. ఎదుటి వ్యక్తి పైన ప్రతిదానికి ఆధారపడుతూ ఉండాలి. నీకంటూ ఒక ఆలోచన రానియదు. ఇది పవర్ మన ఇంట్లో లేదు. పక్కింటి వాళ్ళ ఆలోచనలు, లేకుంటే ఎదురుంటి వాళ్ళ ఆలోచనలు, లేకపోతే నీ ఫ్రెండ్స్ ఆలోచనలు, నీ చెల్లి ఆలోచనలు, నీ అన్న ఆలోచనలు, ఇదే. ఎలా తెలుస్తుంది? ఇంట్లో లేదంటే ఎలా తెలుస్తుంది?
ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది. మరి ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను చెప్తా. వంటలో లేదు, మొబైల్లో లేదు, పోనీ వదిలేద్దాం. మొబైల్ అంటే కనబడుతుంది, 1 అనేది కనబడుతుంది, ఇది ఓకే. మరి వంటలో లేదు ఎలా తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. అది కూడా పక్కవారి ఆలోచనలు తీసుకుంటుంటావు, పక్కవారి గురించి మాట్లాడతావు, కానీ నువ్వు పొజిషన్ ఏంటి? ఒక ఎండి చైర్ పొజిషన్లో ఉంటావు, ఒక చైర్మన్ పొజిషన్లో ఉంటావు, ఒక సిఇఓ పొజిషన్లో ఉంటావు, ఒక మేనేజర్ పొజిషన్లో ఉంటావు, కానీ నీ ఒంట్లో లేదు. నువ్వు ఎక్కువ మొబైల్ నెంబర్ యూజ్ చేయట్లే, నీకు తెలిసిపోతుంది. నేను చెప్పిన క్వాలిటీస్ నీలో ఉన్నాయి అంటే మరి ఎలా పెంచుకోవాలి అది కూడా నేను చెప్తాను. కింద నంబర్ కాల్ చేస్తే మీ యొక్క ఫోటో పెడితే, మీ ఇంటి ఫోటో పెడితే ఆ లక్షణం మీ ఇంట్లో ఉందా లేదా? ఖచ్చితంగా ఈ 3 చాలా 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 గ్యారంటీగా ఉండాలి. ఖచ్చితంగా 4 అండి. సేమ్ ఇప్పుడు చెప్పిన క్వాలిటీసే మన ఇంట్లో లేకపోతే, మన ఒంట్లో లేకపోతే, మన మొబైల్ నంబర్లో లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ విజనరీ అనేది ఉండదండి, విజన్స్ ఉంటాయి. ఉదాహరణకి 24 సంథింగ్ ఏదో 1958 59 ఉంది డేట్ ఆఫ్ బర్త్ ఒక ఆయనది, పెద్ద ఆయనది. విజనరీ క్యాండిడేట్ అంటుంటాం మనం. ఇప్పుడున్న ఆధునిక కాలంలో విజనరీ ఒక నాయకుడు అని పిలుస్తుంటాం. మీ అందరికీ తెలుసు, పేరు చెప్పాలని నేను అనుకోలేదు, మీకు తెలిస్తే కింద పేరు పెట్టేసేయండి, నాకు ఇక్కడ తెలుస్తూనే ఉంది. కానీ ఈ విజనరీ అనే పనులు అనేటివి ఆగిపోతాయి, విజన్స్ ఉండవు. నీకేదైనా కావాలంటే అడిగి తీసుకోలేవు, ప్రతిదానికి మొహమాటం అయిపోతుంది, ప్రతి విషయానికి ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తుంది. డబ్బుకి ఇబ్బందే, ఏదైనా వస్తువు తీసుకోవాలన్న ఇబ్బందే, పక్క వ్యక్తిని అడిగి కనీసం అన్నం పెట్టమ్మా అని అమ్మను కూడా అడగలేని పరిస్థితిలో ఉంటావు. ఈ 4 ఉందనుకోండి డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ, ఎక్కడైనా సరే ఆ ప్లానెట్ యొక్క రూలింగ్ మాయమాటలు చెప్పిస్తుంది. ఒకటి మాయమాటలు మీన్స్ రేపు నేను ఇది చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్ లెవెల్లో చెప్పగలుగుతుంది. ఇది చాలా మంచిది. అలాగే 5 ఎవరు బిజినెస్ ఈయన, ఈ బిజినెస్ వ్యక్తి ప్రతిదానికి నాకేం కావాలి, మా అమ్మకేం కావాలి, నాకేం కావాలి, నీకేంటి నాకేంటి, ప్రతి లక్షణాన్ని ఇస్తాడు. మన ఇంట్లో ఉంటే ఈ బిజినెస్ ఆలోచనలన్నిటివి పెట్టిస్తాడు. మన ఒంట్లో ఉన్న సేమ్ అలాగే. ఇది లోపిస్తే ఏమవుతుంది? మీకు బిజినెస్ ఆలోచనలు ఉండవు. ప్రతి వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తి మీద ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని మీకు ఉండాల్సిందే. మీరు ఎండి చైర్ కూర్చో, ముఖ్యమంత్రి చైర్లు కూర్చో, ప్రధానమంత్రి చైర్లో కూర్చో, ఎక్కడైనా సరే. ఇక్కడ ఇంకొక ఈయన గురించి మీకు చెప్పాను. ఇంకొక ఆయన ఇటీవల ఒక అధ్యక్షుడు అయ్యారు. 14 ఈయన డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ రూలింగ్ ఉంది, సూర్యుడి లక్షణాలు ఉన్నాయి, 4 యొక్క లక్షణాలు కూడా ఈయనలో ఉన్నాయి. కాబట్టి ఈయన ప్రపంచాన్ని షేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతని పేరు కూడా మీకు తెలుసు. నెక్స్ట్ 5లో బిజినెస్ లక్షణం అనేది ఈయనకు ఇది ఉంది కాబట్టి ఇచ్చేస్తాడు. తర్వాత ఈ 5 కూడా మిస్ అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. 6 డబ్బు. ఈ ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు ఇతనికి క్రియేటివిటీ ఉంది, ఇతనికి డబ్బు తెచ్చుకునే ఇది ఉంది, విజన్ చేసుకునే ఆలోచన ఉంది, ఇవన్నీ ఉన్నాయి. 5 బిజినెస్ చేసే ఆలోచనలు ఉన్నాయి, ప్రతి ఒక్క వ్యక్తిని అంచనాలు వేసే శక్తి ఉంది. ఇక్కడ డబ్బు కావాలి, ఈ 3టికి కూడా డబ్బు కావాలి. ఇక్కడ ఈయన క్రియేట్ చేస్తాడు. ఒక మంచి మ్యూజిక్తో మన ఇంట్లో ఒక మంచి మ్యూజిక్, సూపర్ మ్యూజిక్,
ఆ మ్యూజిక్ వస్తుంటే అందులో శుక్రుడు దాగి ఉంటాడు, లక్ష్మీదేవి దాగి ఉంటుంది. అలాంటి మ్యూజిక్ మనం ఎంజాయ్ చేయండి. మీరు వాకింగ్కి వెళ్తున్నారు, సోది వీడియోలు, సోది రామాయణాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఇవి కాకుండా ఒక మెడిటేషన్ మ్యూజిక్ అనేది వస్తుంటది, అది వినండి. మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అప్పుడు శుక్రుడు అనేటైన వస్తాడు. నీలో కంట్రోలింగ్ పవర్ అనేది కూడా శుక్రుడు క్రియేట్ చేస్తాడు. డబ్బునిస్తాడు, సుఖాలనిస్తాడు, తల్లిదండ్రుల్ని అందరినీ మనతో కలిసి ఉండేలా చేస్తాడు. అన్ని సూపర్. మన ఫ్రెండ్స్ని, మన రాజకీయ భావాల్ని, మనలో ఉన్న లక్షణాలన్నీ కూడా 6ని క్రియేట్ చేపిస్తాడు. చాలా మంచిది ఉంటుంది. ఇదంతా మనకు చాలా అవసరం. ఇక్కడ 9 అండి. ఇక్కడ ఈయన క్రియేటర్ అయితే ఈయన కూడా సేమ్ క్రియేటివిటీ పొజిషనే, కానీ ఇక్కడ అగ్నితత్వపు సంఖ్య ధైర్యానికి ఇది అంటారు. ఇప్పుడు మనము ఏదన్నా ఆయుధాలు కానీ ఏమైనా మనం పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక ఉదాహరణకి కిచెన్ ఉంది, కిచెన్లో ఆయుధాలు కానీ ఏదైనా కానీ క్రియేటివిటీ మైండ్ కానీ ఇదంతా కూడా 1 చేస్తే 9. వీళ్ళిద్దరు ఈయన ఉదాహరణకి ఏంటంటే సైన్యాధిపతి అనుకుందాం. సైన్యానికి అధిపతి లేక, ధైర్యానికి మెట్టు లేక వీళ్ళందరూ కూడా ఈయన కావాల్సిందే. నీలో క్రియేటివిటీ ఉండాలి, అన్ని గెలిపించుకునే విజన్ ఉండాలి, అందరినీ మనుషులను అంచనా వేసే విజన్ ఒక క్రియేటివిటీ మైండ్ ఉండాలి, కంట్రోలింగ్ పవర్ ఉండాలి, ధైర్యం ఉండాలి, యుద్ధం చేయగలిగే శక్తి ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నిటితో వస్తాయి. ఇక్కడ ఈ X నంబరు మీకు చిన్నగా తులారాశి అని చెప్తున్నాను. ఇక్కడ న్యాయానికి ఇది ఉంటుంది, న్యాయం అనే ప్రతి లక్షణం కూడా వస్తుంది. మీకు తెలిస్తే ఆ నంబర్ని మీరు ఎట్లా నేను ఇస్తూనే ఉన్నాను, అది 2-3 రకాలుగా ఉంటుంది, కానీ నేను చెప్పొద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంటిచ్చాను మీకు తులారాశి. ఆస్ట్రాలజీలోకి వెళ్తే తులారాశి. ఇవన్నీ కూడా మనలో ఉండాలి. కాబట్టి ఈ నంబర్స్ ఖచ్చితంగా ఉండాలని ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. క్లియర్గా ఈరోజు మళ్ళీ చెప్పాను మీకు. ఇంకా క్లారిటీ చాలా వస్తుంది. ఖచ్చితంగా మంచి నంబర్లు తీసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనకు రూలింగ్ ప్లానెట్స్ తెలుసుకున్నాం. ఇక్కడ మధ్యస్థంగా ఉండడానికి, మనకు ఉద్రేకంగా ఉండడానికి మనము ఉద్రేకంతో ఉంటాం. ఈ ఉద్రేకం కలిగించే ప్లానెట్స్ ఏంటి? అలాగే మిడిల్ వర్షన్ మధ్యస్థంగా ఉండడానికి కారణం ఏంటి? అలాగే సత్యగుణంలో ఉండడానికి కారణం ఏంటి? మీ మొబైల్ నంబర్లో, మీ ఇంట్లో, మీ యొక్క వంట్లో సేమ్ ఇదే పద్ధతి ఉంటుంది. ఇదంతా ఎందుకు బాబు, మాకు ఒక ఆల్ నంబర్స్ ఉన్న మొబైల్ ఏంటి సార్, ఇవన్నీ మీరు ఊకే చెప్తున్నారు సార్, మేము వినలేకపోతున్నాం సార్, రోజు మీ క్లాస్ విని సార్ నేను ఎట్లనగా నంబర్ తీసుకుంటా సార్ అని ఫోన్ చేస్తాడు ఒక ఆయన. అయితే నిన్న బాబు ఆయన నంబర్లో 8లు 8808 అన్నీగా 4 8లు సార్, నేను వినలేకపోతున్నా సార్ మీదంటే, నీకు ఓపికనే లేదా? నీ నంబర్లోనే ఉందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ మొబైల్ నంబర్ మిమ్మల్ని మాయ చేస్తుంది, మోసం చేస్తుంది. ఏమని మోసం చేస్తుంది? ఇతను చెప్పేది నువ్వు వినకు, నన్ను మాత్రమే ఉంచుకో. ఒక డెవిల్ పవర్ ఏం చేస్తుంది? డెవిల్ పవర్ నిన్ను అతపాతలానికి తీసుకెళ్ళడానికి అది ఏం చేస్తుంది? అది మిమ్మల్ని కిందికే లాగుతుంది కానీ పైకి వెళ్ళేలా చెయ్యదు. అది డెవిల్ పవర్.
డివైన్ పవర్ ఏంటి? ఎప్పుడు ఒక ఉచ్చ స్థితిలో ఉండి, ఒక ఉత్సాహంగా ఉండి, సంతోషంగా ఉంచడానికి డివైన్ పవర్. డెవిల్కి డివైన్కి ఎంత తేడా ఉందో, దయ్యానికి దేవుడికి అంత తేడా ఉంది. మనము ఏ మతమైనా, ఏ కులమైనా దయ్యము అనేది ఉంటుంది, దేవుడు అనే ఉంటాడు. ప్రతి కులంలో, ప్రతి ఇదిలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరం తెలుసు, ప్రతి ఒక్కరికి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. గ్రహ సంచారం అనేది ప్రతి కులానికి ఉంటుంది, ప్రతి మతానికి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ప్రపంచం మొత్తం పైన భూమి ఉన్నది ఒక్కటే, కానీ దేశాలు వేరు, ఖండాలు వేరు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎందుకు సార్ అంటారు. ఇదంతా ఎందుకు కాదు, క్లారిటీగా తెలుసుకొని మనం మలుసుకొని మనం వెళ్ళినప్పుడే హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. నేను నా మొబైల్ నంబర్లో మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ఇందాక ఎప్పుడు ఈ చెత్త నంబర్ గురించే చెప్తాను నేను, ఎందుకంటే నా జీవితాన్ని అతలాకుతలం చేసిన నంబర్ ఇది. ధైర్యం ఉంది, విజన్ ఉంది, న్యాయం ఉంది, క్రియేటివిటీ ఉంది. ఏమున్నాయి ఆడ? క్రియేటివిటీ ఉంది, విజన్ ఉంది, న్యాయం ఉంది. న్యాయం, చట్టం, డబ్బు నాకేం అవసరం లేదు. ఒక ధైర్యం ఉంది. ఏమనుకుంటున్నా, క్రియేటివిటీ నాకు తెలుసు, ఏం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఉంటుంది. ఒక విజన్ ఉంది, పలానా రోజుకు నా పిల్లలు ఇలా ఉండాలి, నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, నేను ఇట్లా ఉండాలని విజన్ ఉంది. న్యాయం ఉంది, మళ్ళీ న్యాయం ఎక్కువ ఉంది. ధైర్యం ఎలా ఉందో న్యాయం కూడా అలాగే ఉంది. ఇక్కడ న్యాయము, డబ్బు దగ్గర చట్టము, రిలేషన్ దగ్గర చట్టము అంటే మనం ఏమవుతున్నాం? బిజినెస్ దగ్గర ఉంది, డబ్బు దగ్గర ఉంది, రిలేషన్ దగ్గర ఉంది. దీనివల్ల నాకేం వచ్చింది? గుండు సున్నా వచ్చింది. డబ్బు జీరో అయిపోయినా, మర్యాద పోయింది, గొడవలు అయినాయి, చుట్టాల దగ్గర నుంచి, కమ్యూనికేషన్ అంటే బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి పరువు పోయింది, డబ్బు పోయింది. లాస్ట్కి 5 రూపాయలు భోజనం చేయడానికి కూడా లేకుండా అయిపోయింది. ఇది చేపించింది. నమ్ముతున్నామని, లేకపోతే నో ప్రాబ్లం, మీ ఇష్టం. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. మంచి నెంబర్ తీసుకొని మంచి ఉత్తమమైన స్థానంలోకి వెళ్ళమని చెప్తున్నా. నాలాంటి ప్రాబ్లం మీరెవరు? నాలాంటి మనుషులు. నాలాంటి బాధలు పడొద్దని మా గురువు, నువ్వు పడ్డ బాధలు ఎవరికి పడొద్దని నువ్వు చెప్పాలి. వాళ్ళు విన్నా సరే, వినకపోయినా సరే, వాళ్ళు ఏ గతి తప్పినా ఒక మనిషి అనే ప్రతి వ్యక్తి నిన్ను చూసి, నిన్ను ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్ని మార్చుకుంటారు. ఖచ్చితంగా చెప్పు. నువ్వు అవమా సార్ గురువు గారు, మరి నేను ఇదైపోయినానంటే వాళ్ళకు కూడా ఈయననే ఇదైపోయినాను, నాకేం చెప్తాలే అనుకుంటా. వినకపోని నీకు వచ్చేది ఎట్లా? నీకు వస్తూనే ఉంది కదా. వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ. గురువు చదువు చెప్తాడు, కానీ అందరూ కలెక్టర్ కాలేదు, అందరూ మినిస్టర్లు కాలేదు, అందరూ ప్రధానమంత్రులు కాలేదు. ఇప్పుడు మన నరేంద్ర మోడీజీ గారు ఉన్నారు. ఆయనకు సంబంధించిన క్లాస్మేట్స్ అందరూ ప్రధానమంత్రులు అయ్యారా? కేసీఆర్ గారు ఉన్నారు, ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ, ఆయన ఫ్రెండ్స్ మొత్తం ముఖ్యమంత్రులు అయ్యారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ముఖ్యమంత్రులు అయ్యారా? వాళ్ళ గురువు ముఖ్యమంత్రి అయ్యాడా? వాళ్ళ గురువు ముఖ్యమంత్రి అయితే ఈయనకెందుకు ఇస్తాడు? ప్రతి ఒక్కరు కాలేరు. వాళ్ళ క్రియేటివిటీ మైండ్ ఉండాలి, వాళ్ళ యొక్క బిజినెస్ ను మలుచుకునే శక్తి ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే, మన నంబర్లో ఆ పవర్ ఉన్నప్పుడే మనకు అన్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక్క రోజుతోనే ఏదో నంబర్ తీసుకోగానే, ఏదో మన ఇంట్లో అన్ని క్రియేట్ చేసుకోగానే కాదు. దినదినాభివృద్ధి. నువ్వు ఎప్పుడైతే పైనుంచి కిందికి పడుతూ 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 ఈ లెవెల్ 0 లెవెల్కి వచ్చావో, మైనస్ లెవెల్కి వెళ్ళావో,
ఆ మైనస్ లోంచి మెల్లమెల్లగా జీరోకి వచ్చేసి జీరో నుంచి 1 2 3 4 5 100కి ఎలా వెళ్తావో అలా వెళ్ళాలి. అది కానీ ఒకటే రోజులో జరిగే పని ఏది కాదు. నాకు కనీసం 4.5 సంవత్సరాలు పట్టింది ఇవన్నీ సెట్ చేసుకునేసరికి. 2019లో వారెంట్లు ఇష్యూ అయినాయి, పోలీసుల నుంచి కేసులు అయినాయి. 18-19లో నేను అనుభవించడాలు ఎవరు కూడా అనుభవించొద్దు. జైల్లోకి పంపించారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు, గొడవలు అయినాయి, సెటిల్మెంట్లు అయినాయి, కొట్టుకోవడాలు జరిగింది, అన్నీ జరిగినాయి. ఈ 5 సంవత్సరాల్లో నా యొక్క ఆస్ట్రాలజీ న్యూమరాలజీ బిల్డింగ్ కట్టుకుంటూ వచ్చాను. అలాగే నా బిజినెస్ సామ్రాజ్యాన్ని, నా సామ్రాజ్యాన్ని నేనే బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇక్కడ ఏ పార్ట్నర్ ఎదురు రాలేదు, ఏ వైఫ్ చెప్పలేదు, ఎవరితో కాకుండా నాకు నేనే బిల్డ్ అవుతూ వచ్చాను. కానీ నా ఎంప్లాయీస్ కావచ్చు, మా వైఫ్ కావచ్చు, అందరూ కొన్ని గోడల్లాగా నాకు ఒక సెక్యూర్ లాగా ఉండి మధ్యలో నేను ఈ బిల్డింగ్ పెట్టుకుంటూ వచ్చాను. అది నాకు తెలుసు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇవన్నీ కావాలి. ఇదంతా చెప్పుకుంటూ పోతుంది, చాలా ఉంటుంది. ఉద్రేకం తెప్పించే కొన్ని ఉంటాయి. ఈ ఉద్రేకంలో మీరున్నారా? ఇక్కడ ముఖ్యమైనది 9 ప్లానెట్. చాలా ఉద్రేకాన్ని ఇస్తాడు, కోపాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, పొగరుని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఈయన ఎవరు? సైన్యాధ్యక్షుడు. మనకి ఇప్పుడున్న ప్రపంచంలో చెప్పుకోవాలంటే హోమ్ మినిస్టర్. ఈయన చేతిలో అందరు పోలీసులు అందరూ ఉంటారు కదా, ఫుల్ పవర్, ఫుల్ సెక్యూర్ అంతా ఉంటుంది. నెక్స్ట్ 4 అండి. మంచి విజనరీ ఉంటుంది, మంచి రాక్షసుడిగా ఉంటాడు, మంచి మనిషిలా ఉంటాడు, మంచి మాయలు చెప్పే ఉంటాడు, మంచి అబద్ధాలు చెప్పేవాడు ఉంటాడు. అన్ని మంచి మంచి మంచి. ఎందుకు చెప్తున్నానంటే యూనివర్స్ పవరు మంచి కావాలి. ఇవి ఎక్కువ వస్తే నేను చెప్తున్నా మీకు. 8 అండి. అన్ని సమానంగా అంటాడు, న్యాయం జరగాలంటాడు, కానీ స్లోగా జరుగుతుంది, టైం పడుతుంది. ఈ 8 చూసారా మీరు? నా నంబర్లో ఉన్న 8. ఏ పని ఈరోజు మొదలు పెట్టినామంటే ఏదో 100 రోజుల తర్వాత అవుతుంది. అది ఎప్పుడు దాని గురించి పోరాటం చేస్తూనే ఉండాలి. దాంట్లో ఈ నంబర్ మరి ఉద్రేకం ఎలా అంటే ఉద్రేకం తెప్పిస్తుంది. నీకు ఒక పని కావాలి, తిరుగుతున్నావు 100 రోజులైనా కూడా కంప్లీట్ కాలే. ఏమవుతుంది? ఉద్రేకాన్ని తెప్పిస్తుంది. ఎక్కువ ఉండకూడదు, ఉండాలి 1 లేదంటే 2 ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంకా వద్దా? 3 గురువు కోపాన్ని ఇస్తాడు, ఫాస్ట్ డెసిషన్స్ తీసుకొని ఇస్తాడు. ఎంత ఫాస్ట్ డెసిషన్స్ అంటే, ఒక వస్తువు ఇది ఉందండి, నీకు బాగా కంటికి ఇంపు కనిపించింది అనుకోండి, తీసేసుకోవాలంటారు. ఒక నాలెడ్జ్ ఉంటుంది గురువు దగ్గర, అందరికీ నేర్పించే గుణం ఉంటుంది. అలాంటి టైంలో ఇతనికి పొగరు అనేది ఎక్కువ ఉంటుంది. నేను నేర్పితేనే నేర్చుకుంటున్నారు కదా, నేను చేస్తేనే చేసుకుంటున్నారు కదా అని ఒక పొగరు, ఉద్రేకాన్ని ఇస్తుంది మనిషికి. ఇవి ఎక్కువ ఉండకూడదు. వీళ్ళు చేసే ఇంకొక పని ఏంటంటే, అందరినీ నమ్ముతారు. అందరూ నా శిష్యులే కదా, నేను చెప్పిన మాట వింటున్నారు కదా, నేను చెప్పే చదువుకుంటున్నారు కదా, వీళ్ళకి
ఏదైనా సరే ఈ నంబర్స్ ఉన్నారు. ఒక గురువు అంటే టీచర్గానే ఉండాల్సిన పని లేదు. ఒక టీం లీడర్గా ఉంటారు, లేకపోతే ఒక కాలనీకి ప్రెసిడెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఒక ఏరియాకి సర్పంచ్ కావచ్చు, ఒక ఏరియాకి మినిస్టర్ కావచ్చు, ఒక ఏరియాకి ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ఏరియాకి ఏదైనా కావచ్చు. నా మాటలు వింటున్నారు కదా అని వేరే వ్యక్తికి వీళ్ళు చేసే పని ఏదైతే ఉందో అప్పచెప్తారు, మోసపోతారు, డబ్బునిస్తారు, మోసపోతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ అలాంటి నమ్మించి మోసం చేస్తారు, నమ్మించి మోసపోడతారు కాబట్టి ఉద్రేకం అనేది వీళ్ళకు ఉంటుంది. అందుకే ఎక్కువ నంబర్స్ ఉండకూడదు. మీరు నమ్మొద్దు, చేయొద్దు, ఏది కావద్దు, ఒక స్టాండర్డ్ లైఫ్ని మెయింటైన్ చేయండి అనేది నేను చెప్తున్నాను. క్లియర్? మధ్యస్థంగా ఉండే నంబర్స్ అండి. 5 నాకెందుకయ్యా బాబు, నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటున్నా, నువ్వేమిస్తావు, నేను ఈ పని చేసి పెడతా, నాకెందుకు వేరే పనులు, నా ఫ్యామిలీ ఏదో, నా ఆఫీస్ ఏంటో, నేనేంటో నేను చేసుకుంటా, నీకు ఈ పని ఇస్తున్నాను, ఈ వస్తువు ఇస్తున్నాను, నాకేమిస్తావు. మధ్యస్థంగా ఉంటారు, ఎవరి జోలికి పోరు, ఏమీ కాదు, ఎక్కువ ఇదే కాదు. 6 సేమ్ ఇదే లక్షణం. అందుకనే 5 కానీ 6 కానీ ఎండింగ్ ఉంటే మీ యొక్క రథసారథి ఈయన అంటే, మీ యొక్క రథసారథి 6 అంటే కింద మా నంబర్స్ కూడా మీరు చూసే ఉంటారు. అయినప్పుడు వీళ్ళిద్దరు రథసారథుల్లో ఎవరైనా సరే మన లైఫ్ని చాలా సాఫీగా తీసుకెళ్తారు, ఎటువంటి ఉద్రేకాలకు లోను కాకుండా తీసుకెళ్తారు. వీళ్ళందరూ ఎవరొచ్చినా అదే జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఉంటే కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి. నాకు ఏమొద్దయ్యా బాబు, నాకు అసలు ఎందుకు దండం బాబు, నాకు ఏ గొడవలు వద్దు, ఏ పంచాయతీలు వద్దు, నా ఫ్యామిలీ ఏంటో, నా బిజినెస్ ఏంటో, నా లోకం ఏంటో, లేకపోతే నా కాన్స్టిట్యున్సీ ఏందో, నా యొక్క మండలం ఏంటో, నా యొక్క విలేజ్ ఏంటో, ఒక నాయకుడికి కానీ ఒక ఎవరికైనా సరే, నా ఫ్యామిలీ ఒక సర్పంచ్ ఉన్నాడు ఒక ఊరికి, నా ఊరు ఏంటి, నా ఊరిని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, నా ఊరికి నేను ఎలా ఇవ్వాలి, నా ఇంటికి నా ఎలా ఇవ్వాలి అనగానే ఇవన్నీ చేపిస్తాయి. ఒక ఎంపీకి ఇలా ఉంది, ఆ ఎంపీకి ఉన్న కాన్స్టిట్యున్సీ అతని కుటుంబం. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ ఎంపీకి ఉండే ఒక ముఖ్యమంత్రికి ఉండే కుటుంబం, అది ఒక రాష్ట్రం. అలా ఆలోచిస్తారు. 1, 2 and 7. వీళ్ళు సత్యగుణంతో ఉంటారు, సత్యానికి చాలా దగ్గరగా ఉంటారు. వీళ్ళు 1 నంబర్ మన మొబైల్ నంబర్లో చివర ఉంది, లేకపోతే మన ఒంట్లో ఉంది ఎక్కువ శాతం. రాజుకు ఉండే గుణం క్రియేటివిటీ గుణం. ఒక సింపుల్గా ఒకటి వస్తుందండి, ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఇప్పుడే నాకు నేను ఎందుకంటే క్రియేటివ్గా ఒక ఆలోచన మీలో ఉన్నది అని తెలుసుకోవడానికి, ఒకానొక టైంలో ఒక రాజు దగ్గరికి, మీ అందరికీ తెలుసు ఈ కథ, రాజు ఒక మెచ్యూరిటీగా ఉండి చేయాలి కాబట్టి ప్రజలందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇప్పిస్తాడు, ఒక డప్పు వేయిస్తాడు. వేయించి మన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ పాలు పోయండి అని చెప్తాడు. అంటే ఈ క్రియేటివిటీకి దీనికి ఏంటి సార్ మీరు అని లింక్ అనుకుంటారు. అంటే ప్రజల యొక్క గుణం ఎలా ఉంది, రాజు యొక్క గుణం ఎలా ఉంది క్రియేటివిటీ మైండ్లో అని తెలియజెప్పడం కోసమే ఈ స్టోరీ మీకు చెప్తున్నా. ఈ క్రియేటివిటీ ఆయన ఒకసారి తెలుసుకుందాం.
మన ప్రజలు, నేను ఎలా నా ప్రజల కోసం నేను ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ కూడా ఎలా ఆలోచనలో ఉన్నారు అనేది ఈయన రాజు శ్రీకృష్ణదేవరాయలు ఇది చేపిస్తాడు. చేపించినప్పుడు అందరూ ఏం చేస్తారు, అందరూ పాలు పోయండి ఇక్కడ తీసుకొచ్చి, తలా ఒక చెంబు నిండా పాలు తీసుకొచ్చి పోయండి అని చెప్తారు. చెప్పినప్పుడు ఒక రాజుకున్న గుణము, ప్రజలకున్న గుణము మీకు తెలియజేస్తున్నాను. అంటే క్రియేటివిటీ మైండ్, అందరికీ పంచే గుణము రాజుకుంటుంది, అందరికి ఇచ్చే గుణం రాజుకుంటుంది, అందరికీ నా ప్రజలందరూ ఎలా ఉండాలనేది రాజు యొక్క గుణం ఉంటుంది. వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఆ సెకండరీ, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సెకండరీ. ఒక రాజు అనేట ఆయన ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాదు, ఒక విలేజ్కి ఒక సర్పంచ్ కూడా, ఒక అపార్ట్మెంట్కి ఒక నాయకుడు కూడా, లేకపోతే ఒక కాలనీకి ఒక ప్రెసిడెంట్ కానీ, ఒక కౌన్సిలర్ కావచ్చు, ఏదైనా సరే అండి, మీరు ఒక పదవిలో, ఒక లీడర్షిప్లో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక లీడర్ అయినా సరే ఇది వర్తిస్తుంది. ఆ రాజుకున్న గుణాన్ని అతని తెలియజేసి అనగానే ప్రజలందరికీ ఏమనిపిస్తుందంటే, రాజు చెప్పాడు ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఆ పాలు తీసుకెళ్ళాలి అన్నప్పుడు చూడండి ప్రజలు ఎంత చీప్ మెంటాలిటీగా ఆలోచిస్తారో చూడండి. నేను మాత్రమే, ఇప్పుడు రాజు ఏమనుకుంటున్నాడు, ప్రతి ఒక్కరు న్యాయంగా ఉండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు నాతో హ్యాపీ లైఫ్ నేను ఎలా అనుభవిస్తున్నానో అలాగే ఉండాలి, వాళ్ళ మైండ్స్ కూడా అలాగే ఉండాలి, రాజుకున్న మైండ్స్ కూడా వాళ్ళకి అలాగే ఉండాలని రాజు కోరుకుంటుంటే వీళ్ళు ఏం కోరుకున్నారు చూడండి. వీళ్ళు కోరుకొని ఏం చేశారు, ప్రతి ఒక్కరు భార్యాభర్తలు చర్చిస్తే భార్య వద్దన్న కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కొంతమంది లేడీస్ చాలా మందికి ఉంటాయి. భార్య వద్దన్న కూడా ఇతను ఏం చేస్తాడంటే, అది కాదులేవే, నువ్వు వదిలేవే, నీకేం తెలియదులేవే అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకెళ్ళి, ఇక్కడ నేను లేడీస్ సపోర్ట్ అని కాదు, జెంట్స్ సపోర్ట్ అని కాదు, ఇలా జరిగింది. ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు పోస్తున్నారుగా పాలు, మనం ఒక్కరి నీళ్లు పోస్తే ఏమవుతుంది అనే ధోరణితో రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క మెంటాలిటీ అలాగే ఉంది. అలా ఉండొద్దు. రాజు యొక్క లక్షణం ఉండాలి, రాజు యొక్క అన్ని మైండ్ సెట్స్ మనలో ఉండాలి. అంటే మన మొబైల్ నంబర్లో కానీ, మన ఇంట్లో కానీ, మన ఒంట్లో కానీ ప్రతి గ్రహ శక్తి మనతో ఉండి మన క్రియేటివిటీ అన్నీ ఉండాలన్నది నా ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తికి అన్నీ ఉన్నప్పుడే మన దేశం అనేది, మన రాష్ట్రం అనేది, మన విలేజ్ అనేది సుభిక్షంగా ఉంటుంది. ఇది అందరూ తీసుకొచ్చి అప్పుడు నీళ్లు పోసేస్తారు. వెళ్ళి చూడగానే అన్ని నీళ్ళే ఉంటాయి. ఏం జరిగింది? ఇలా ఉండకూడదు. అలాగని మరి రాజు యొక్క లక్షణం మాకు ఉండాలని ఎండింగ్ నెంబర్ 1 పెట్టుకున్నారో, మీరు రాజులాగానే ఉంటారు కాబట్టి మీ దగ్గర ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేసేయడమే మీ పని. కంట్రోలింగ్ ఉండండి, కంట్రోలింగ్ పవర్తో ఉండండి, ఒక బిజినెస్ పద్ధతిలో ఉండండి, ఒక ధైర్యంతో ఉండండి, ఒక అన్ని రకాలుగా. ఇప్పుడు ఉదాహరణకు శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన అష్టమి రోజు పుట్టినాడు అంటారు. 8 సమభావాలతో సమకాలీన న్యాయాన్ని గెలిపించాలని ఒక మన ద్వాపర యుగంలో మహాభారతాన్ని ఆయన నడిపించాడు, మీ అందరికీ తెలుసు. అట్లా ఆ గుణాల్ని మనము రక్షించుకొని మనలో ఉన్న శక్తివంతాన్ని మన ఇంట్లో, మన ఒంట్లో, మన ఫోన్ నంబర్లో ఇవన్నీ గుణాలు మనం పెట్టుకోవాలని చెప్పేది. అందుకే ఇది చూసుకొని మనకు అది వస్తే
అలాంటి గుణం ఉంటుంది. అలాగే 2 నంబర్ యొక్క గుణం తల్లి మనస్తత్వం. చంద్రుడు ఇక్కడ కూడా 6కు ఉన్న భావమే 2 కూడా ఉంటుంది. ఇక్కడ కంట్రోలింగ్ పవర్ పూర్తిగా ఉన్నప్పుడు ఇక్కడ కంట్రోల్స్ తప్పుతాయి, కానీ డబ్బు వస్తుంది సేమ్. కానీ ఈ గుణంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అందరికీ షూరిటీలు ఇచ్చేస్తావు. మీకు సింపుల్గా ఒక ఆయన తిరుపతిలో ఉంటారు. ఆయన మొన్న ఫోన్ చేశారు, సార్ మీరు 2 నంబర్ యొక్క గుణాన్ని మీరు ఒక వీడియో చేశారు కదా, నేను విని ఇది చేశాను సార్. నాకేం జరిగిందంటే సార్, ఇది ఒక వ్యక్తి నా దగ్గర, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్, షూరిటీ పెట్టించుకున్నారు. 50 లక్షలకు షూరిటీ పెట్టాను సార్ నేను. ఆ షూరిటీ పెట్టి ఇచ్చుకొని అతను డబ్బు తీసుకుని వెళ్ళి నా షూరిటీ సంతకాలతో డబ్బు తీసుకున్నాడు ప్రైవేట్ ఒక ఫైనాన్స్ దగ్గర. అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సార్ అనగానే నేనేమన్నా అంటే, అతను డబ్బులు ఇచ్చిన వాళ్ళు చంపేశారేమో పో అన్నాను. లేదు సార్, హార్ట్ అటాక్ వచ్చి మార్గ మధ్యంలోనే చనిపోయినాడు సార్. ఆ డబ్బు ఎవరో కొట్టేశారు సార్ అక్కడ యాక్సిడెంట్ అయిన వెంటనే. ఇక్కడ షూరిటీ ఇచ్చింది ఎవరు? 2. ఎందుకు ఇచ్చాడు? నమ్మాడు మనిషిని. ఈ గుణము 2 గుణము లాస్ట్ ఉంటే ఆ గుణాన్ని తెప్పిస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే ఈ 2 నంబరు డబ్బునిచ్చేది, కానీ ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, వేరే ఎండింగ్ లో ఉండకూడదు. 7 ఇతను కూడా సత్యగుణంతోనే ఉంటాడు. క్రియేటివిటీ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సమకాలీన న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఆధ్యాత్మిక భావం ఎక్కడి నుంచి వస్తుంది? అందరినీ ఎలా ఆధ్యాత్మిక తత్వంలోకి తీసుకెళ్ళాలి, అందరినీ ఒక పద్ధతిలో నడిపించాలి, ఒక సమన్యాయం కావాలి, ఒక కూల్నెస్ కావాలి, ఒక ఋషిలాగా మారాలి అన్నప్పుడు ఈ 7 నంబర్ రూలింగ్ చేస్తుంది. అందుకని ఇవన్నీ ఎందుకండి, 1 2 3 4 5 6 7 8 9 నంబర్లు అన్ని తీసుకుంటే నాలో అన్ని గుణాలు వచ్చేస్తాయా? వస్తాయి. కానీ 50% మాత్రమే. మీ ఇల్లు ఒళ్ళు ఉంది. మళ్ళీ ఇక్కడ మన ఇల్లు, మన ఒంట్లో కూడా ఈ గుణం కావాలి. మరి ఫోన్ నంబర్లో ఉంటే సరిపోతుందిగా? మా గుణం మా ఒంట్లో ఉన్నట్టే కాదు. ఇతనికి మీరు చేసే పని అవతల వ్యక్తిని రెస్పాండ్ చేసి ఈ గుణాలన్నీ అవతల రిఫ్లెక్ట్ అయ్యి మీకు యొక్క పాజిటివ్ వే అనేది మాత్రమే వస్తుంది. ఇంట్లో లేనప్పుడు ఆ గుణం ఇంకా మన ఒంట్లోకి రాదు. ఇంట్లో ఉన్నప్పుడే ఒంట్లోకి వస్తుంది. ఇల్లు, ఒళ్ళు, ఫోన్ నంబర్ ఇవన్నీ మనకు కావాలి. చూసుకొని మనం ఉద్రేకంతో ఉన్నామా, మధ్యస్థంగా ఉన్నామా, లేకపోతే సత్యగుణంతో ఉన్నామా, ఎలాంటి గుణంతో ఉండి ఎలాంటి నష్టపోతున్నాం అనేది మీకు మీరే తెలుసుకొని కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. లేకపోతే హ్యాపీగా ఈ వీడియో చూసి తెలుసుకొని ఏదో ఒక రోజుకు మన జ్ఞానాన్ని పెంచుకొని ముందుకు నడవండి. హ్యాపీగా మీ లైఫ్ని మీ కుటుంబం కాదు, మన కుటుంబమే మన భారతదేశం. మన దేశం బాగుండాలంటే మన కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగున్నప్పుడే పక్కన ఇల్లు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటే ఇంకొక ఇల్లు బాగుంటుంది. అట్లా ఊరంతా ఆ ఇల్లులన్నీ బాగున్నప్పుడు మండల్ బాగుంటుంది. విలేజ్ నుంచి మండల్కి వస్తుంది, మండల్ నుంచి తాలూకుకి వస్తుంది, తాలూకు బాగున్నప్పుడు రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగున్నప్పుడు దేశం బాగుంటుంది. ఇదన్నీ మన ఇంటితో మనం మొదలుపెట్టిన రోజు అన్నీ కూడా బాగుంటాయి. దీనన్నిటికీ ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, మన శత్రువు మన పక్కనే ఉంటాడు, గుర్తుంచుకోండి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు, బంధువు రూపంలో ఉండొచ్చు, మిత్రుడి రూపంలో ఉండొచ్చు, లేకపోతే శత్రువు రూపంలో కూడా ఉండొచ్చు. శత్రువు రూపంలో ఉండొచ్చు. అది మీకు తెలుసుకుని అడుగు ఆచితూచి వేయండి.
థ్యాంక్ యూ మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ.